ఫ్రెండ్స్, నేను ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ని అయితే షేర్ చేయబోతున్నాను. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా ఈ వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయాల్సి వచ్చింది. సో సెర్చ్ చేశాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే ఇది బ్లడ్కి రిలేటెడ్ సంబంధించింది అనమాట. మనం బ్లడ్ కావాలి అంటే మనం ఎక్కడెక్కడనో ట్రై చేస్తూ ఉంటాం. బ్లడ్ బ్యాంక్స్కి వెళ్తాము, లేకపోతే మనం తెలిసిన వాళ్ళకి ఈ గ్రూప్ వాళ్ళకి మనం అడుగుతూ ఉంటాం. ఓకే, సో మనకి అవైలబుల్లో కొంతమంది ఉండకపోవచ్చు ఆ టైంకి. ఓకే, మనకు అవసరమైన టైంకి. సో మీరు ఈ వెబ్సైట్ని అయితే సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఏదైనా యూజ్ వచ్చినా, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి యూజ్ వచ్చినా, లేకపోతే ఇంకెవరికైనా యూజ్ వచ్చినా మీరు ఈ వీడియోని అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఒక వెబ్సైట్ ఏంటి అంటే ఈ రక్త్ కోష్ అని. ఓకే, ఈ రక్త్ కోష్. ఓకే, ఈ వెబ్సైట్లో మనకు అన్ని రిలేటెడ్ బ్లడ్ గ్రూప్స్ అన్నది ఉంటాయన్నమాట. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఇందులో సెర్చ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. సో అది ఎలా చూడాలో అది కూడా చెప్తాను. చూడండి, మీరు గూగుల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఈ రక్త్ కోష్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసిన తర్వాత మీకు ఇలాంటిది అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫైండ్ బ్లడ్ అవైలబిలిటీ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ స్టేట్, డిస్ట్రిక్ట్, గ్రూప్ ఏంటో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. కింద మీకు ఏం బ్లడ్ కావాలి, ఇందులో వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్నమాట బ్లడ్కి సంబంధించినవి. సో మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఒకటైతే సెర్చ్ చేసి మీకు చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, సెర్చ్ చేసి ఇలాగైతే చూసుకోవాలి. ఇక చూసుకున్నప్పుడు మీకు ఇక్కడ కింద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అనిపిస్తాయి. వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా అన్నీ ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి మీకు కావాల్సిన ఏంటిదో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్గా రప్పించుకోవచ్చు. ఓకే, సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు సేవ్ చేసి పెట్టుకోండి వీడియోని, మీకు ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.